హాయ్ అండి. గోంగూరతో మీరు ఇప్పటివరకు ఎన్ని రకాల రెసిపీస్ అయితే ట్రై చేశారు? నేనైతే గోంగూరతో గోంగూర పచ్చడి, గోంగూర పులిహార, గోంగూర పప్పు, నూనె గోంగూర అయితే ట్రై చేశాను కానీ గోంగూరతో చికెన్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. ఎలా ఉంటుందో ఏంటో అని ఇప్పటివరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ గోంగూర కట్ట తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని అదే కడాయిలో హోల్ గరం మసాలా స్పైసెస్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా అవి వేగిన తర్వాత ఇక్కడైతే ముందే నేను ఒక 400 గ్రామ్స్ చికెన్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ మ్యారినేట్ చేసి చికెన్ అయితే మంచిగా మగ్గనిచ్చాను అనమాట. మూత పెట్టుకొని అయితే ఎప్పుడైతే ఆయిల్ సెపరేట్ అవుతుందో ఇంకొంచెం ఎక్స్ట్రా కారం, ఉప్పు కూడా వేసుకుంటున్నాను గోంగూర పేస్ట్ కోసం అయితే. తర్వాత గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం చికెన్ బట్టేలాగా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్కి మంచిగా పడుతూ మూత పెట్టుకుని అయితే మగ్గనిచ్చాను అనమాట. ఇలా ఆయిల్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఇక్కడైతే నేను ఒక టీ స్పూన్ చొప్పున అయితే జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని చికెన్కి బట్టేలాగా మొత్తం కలిపేసుకుంటున్నాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా కర్రీ అయితే చూడడానికి చాలా గ్రీనిష్గా ఉందనమాట. పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల ఇంకా బాగుంది కర్రీ అయితే. తింటేనైతే ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఏమో అనుకున్నానైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.